పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా ఈ రెండు దేశాల మధ్య ఒక మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్ అగ్రిమెంట్ జరిగింది. దీని సింపుల్ మీనింగ్ ఏమిటంటే రేపు ఎవరైనా పాకిస్తాన్ పైన దాడి చేస్తే సౌదీ అరేబియా పైన కూడా దాడి చేసినట్టే. అప్పుడు ఈ రెండు దేశాలు కలిసి ఆ దాడి చేసిన దేశం పైన యుద్ధం చేస్తాయి. సేమ్ అలాగే రేపు ఎవరైనా సౌదీ అరేబియా పైన దాడి చేస్తే పాకిస్తాన్ పైన కూడా దాడి చేసినట్టు. అప్పుడు ఈ రెండు దేశాలు కలిసి దాడి చేసిన వాళ్ళపైన యుద్ధం చేస్తాయి. ఎస్, మీరు విన్నది కరెక్టే. అయితే ఇది మన ఇండియాకు ఒక పెద్ద ప్రాబ్లం కాబోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఒక రాడికల్ ఇస్లామిస్ట్ కంట్రీ. వీళ్ళు ఉగ్రవాదుల్ని ప్రొడ్యూస్ చేస్తారు, వాళ్ళను సపోర్ట్ చేస్తుంటారు. వీళ్ళు మళ్ళీ మన ఇండియా పైన ఏదైనా ఉగ్రదాడి చేస్తే ఇండియా ఈసారి పాకిస్తాన్ దేశాన్ని ఆపరేషన్ సింధూర్ కన్నా మరింత దారుణంగా దాడి చేస్తుంది. మరి అలాంటప్పుడు సౌదీ అరేబియా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందా? పాకిస్తాన్ తరపున మనతో యుద్ధానికి వస్తుందా అంటే ఈ అగ్రిమెంట్ ప్రకారం ఎస్. కానీ సౌదీ అరేబియా అలా చేస్తుందా లేదా అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే సౌదీ అరేబియాకు మన ఇండియాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. మనం సౌదీ అరేబియా నుంచి 18% ఆయిల్ని కొంటాము. అయితే ఈ అగ్రిమెంట్ గురించి మన ఇండియాకు తెలిసి ఈ విధంగా రియాక్ట్ అయింది. మేము ఈ అగ్రిమెంట్ గురించి విన్నాము అండ్ ఇది ఈ మధ్య అనుకొని సైన్ చేసుకున్న అగ్రిమెంట్ కాదు. వీళ్ళు ఎప్పటి నుంచో ఇలాంటి అగ్రిమెంట్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇక ఈ అగ్రిమెంట్ మన నేషనల్ సెక్యూరిటీకి ఏమైనా ఇబ్బందిగా మారుతుందా అంటే దానిపైన మేము ఇంకా డీప్గా స్టడీ చేయాలి. ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేము. బట్ ఇండియన్ గవర్నమెంట్ మన నేషనల్ సెక్యూరిటీ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటుంది. మన సెక్యూరిటీకి భంగం కలిగించే ఏ విషయాన్ని మేము సహించము అని క్లియర్గా చెప్పింది. నిజానికి సౌదీ అరేబియా ఎప్పటి నుంచో ఈ పాకిస్తాన్ ఆర్మీని తమ దేశ బాడీగార్డ్స్ లాగా హైర్ చేయాలి అని చూస్తుంది. ఆ టైంలో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న ఇమ్రాన్ ఖాన్ దీనికి ఒప్పుకోలేదు. ఎందుకంటే డబ్బులకు ఆశపడి వాళ్ళ దేశ ఆర్మీని సౌదీ అరేబియాకు బాడీగార్డ్స్ లాగా పంపడం ఆ దేశానికి అవమానమని అక్కడి ప్రజలు కూడా దానికి విరుద్ధంగా ప్రొటెస్ట్ చేశారు. ఇది నిజం కూడా. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి, మన భారత ఆర్మీ అంటే మనం ఎంతో గౌరవిస్తాం. వాళ్ళు మన దేశం కోసం ప్రాణాల్ని పణంగా పెట్టి పోరాడే యోధులు. అలాంటి వాళ్ళను మనం వేరే దేశం దగ్గర డబ్బులు తీసుకుని ఆ దేశానికి బాడీగార్డ్స్ లాగా పంపితే అంతకన్నా అవమానం వాళ్ళకు ఇంకోటి ఉంటుందా? మన ఆర్మీ కేవలం డబ్బు కోసం పనిచేసేది కాదు. వాళ్ళు దేశభక్తితో దేశాన్ని కాపాడడానికి సర్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న యోధులు. వాళ్ళకు హైయెస్ట్ రెస్పెక్ట్ ఎప్పుడు ఉండాలి, మనం ఇవ్వాలి. కానీ ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా మారింది అంటే ఆ దేశంలో ప్రజలకు తినడానికి సరైన తిండి లేదు. ఈ షేబాజ్ షరీఫ్ ఏ దేశానికి వెళ్ళినా డబ్బుల్ని అడుక్కుంటాడు. వీళ్ళు డబ్బు విషయంలో చాలా డెస్పరేట్గా ఉన్నారు. ఆ దేశ ఎకానమీ చాలా వరస్ట్గా ఉంది. అందుకే ఇప్పుడు సౌదీ అరేబియాతో ఈ అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నారు. దీని ద్వారా ఏమవుతుంది అంటే సౌదీ అరేబియా పాకిస్తాన్కి కొంత డబ్బును పడేసి వాళ్ళ ఆర్మీని తమ దేశానికి బాడీగార్డ్స్ లాగా యూజ్ చేసుకుంటుంది. అదేంటి బ్రో, ఇది మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్ అగ్రిమెంట్ అన్నారు కదా అని మీరు అనుకోవచ్చు. నిజమే, కానీ రేపు మనం పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ 2ని స్టార్ట్ చేసినప్పుడు పాకిస్తాన్ని కాపాడడానికి సౌదీ అరేబియా వస్తుంది అని మీరు అనుకుంటున్నారా? అయినా సౌదీ అరేబియా దగ్గర పెద్దగా ఆర్మీ ఏమీ లేదు. వాళ్ళ దగ్గర జనాభానే సరిగా లేదు. అలాంటప్పుడు ఆర్మీ ఎలా ఉంటుంది? సో ఈ అగ్రిమెంట్ ద్వారా మేజర్గా బెనిఫిట్ అవుతుంది ఈ సౌదీ అరేబియా. ఎందుకంటే సౌదీ అరేబియాకు చుట్టుపక్కల చాలామంది శత్రువులు ఉన్నారు. ఇప్పుడు మీలో ఒక డౌట్ రావచ్చు, అదేంటి బ్రో, సౌదీ అరేబియా చుట్టూ ఉన్నది ముస్లిం దేశాలే కదా, ఇంకా వాళ్ళకు శత్రువులు ఎక్కడ ఉంటారు అని. ఒక దేశంలో అందరూ ముస్లింలే ఉంటే ఆ దేశం పీస్ఫుల్గా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా? ముస్లిమ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ముస్లింలు ఉన్నారు. వాళ్ళలో కూడా రకరకాల జాతులు, కులాలు ఉన్నాయి. ముస్లింలో ఉన్న రకరకాల కులాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో చేశాను. ఈ వీడియో చూడండి, మీకు చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక ఆ డీటెయిల్స్లోకి నేను వెళ్ళను. కానీ ప్రజెంట్ ముస్లిమ్స్లో మేజర్గా 2 టైప్స్ ఆఫ్ ముస్లింలు ఉన్నారు. ఒకటి షియా ముస్లిమ్స్, 2 సున్నీ ముస్లిమ్స్. ఈ 2 గ్రూపులు ముస్లింలే అయినప్పటికీ ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. వీళ్ళు ఒకరినొకరు నరుక్కుంటారు. అంతటి వైరం వీళ్ళ మధ్యలో ఉంది. ఉదాహరణకి చెప్తున్నాను, సౌదీ అరేబియా అంటే ఇరాన్కి అస్సలు పడదు. ఎందుకంటే ఇరాన్లో ఉండేది షియా ముస్లింలు అండ్ సౌదీ అరేబియాలో ఉండేది సున్నీ ముస్లింలు. అండ్ యెమెన్లో ఉన్న హూతీ రెబల్స్కి ఈ సౌదీ అరేబియాకు అస్సలు పడదు.
ఈ రెబల్స్ అప్పుడప్పుడు సౌదీ అరేబియా పైన మిసైల్స్తో డ్రోన్స్తో అటాక్ చేస్తూ ఉంటారు. అంతేకాదు చాలా ఉగ్రవాద గ్రూప్లకి ముస్లిం దేశాలకి ఈ సౌదీ అరేబియా అంటే అస్సలు పడదు. జస్ట్ గుర్తుపెట్టుకోండి, సున్నీ ముస్లింలు ఎక్కువగా పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ, బంగ్లాదేశ్లో ఉంటారు. అదే షియా ముస్లింలు ఎక్కువగా ఇరాన్, యెమెన్, ఇరాక్, లెబనాన్, అజర్బైజాన్ దేశంలో ఉంటారు. ఈ రెండు గ్రూపులకు ఇప్పుడు కొద్దిపాటి మంచి సంబంధాలు ఉండొచ్చు, కానీ లోపల వీళ్లకు ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. మీరు చూస్తూ ఉండండి, రాబోయే కొన్ని సంవత్సరాల్లో వీళ్లకు వీళ్ళే కొట్టుకొచ్చేస్తారు. పైగా ఇప్పుడు ఈ ముస్లిం వరల్డ్కి లీడర్గా ఎవరుంటారు అనే గొడవ జరుగుతుంది. ఒకవైపు టర్కీ తాము లీడర్గా ఉంటాము అనుకుంటుంది, మరోవైపు సౌదీ అరేబియా కూడా అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర అందరికన్నా ఎక్కువ డబ్బు ఉంది. అయితే పాకిస్తాన్ కూడా లీడర్ అవ్వాలి అనుకుంటుంది. వీళ్ళ దగ్గర డబ్బు, పవర్ ఏదీ లేదు, కానీ వీళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అందుకే వీళ్ళు కూడా దానికి పోటీ పడుతున్నారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, నాటో అంటే మీ అందరికీ తెలుసు కదా, 32 వెస్టర్న్ దేశాలు కలిసి ఈ గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ గ్రూప్లో ఏ ఒక్కరిపైన దాడి జరిగినా అన్ని దేశాలపైన దాడి జరిగినట్టు. అప్పుడు ఆర్టికల్ 5 యాక్టివేట్ అవుతుంది. అంటే ఈ అన్ని దేశాలు కలిసి ఆ దాడి చేసిన దేశం పైన యుద్ధానికి వెళ్తాయి. అయితే ఇలాంటి ఒక ఇస్లామిక్ దేశాల నాటో గ్రూప్ని ఫామ్ చేయాలి అని పాకిస్తాన్ ఈ ఇస్లాం దేశాలకు ఐడియా ఇస్తుంది. నిజానికి ఇది అంత వరస్ట్ ఐడియా కాదు. ఎందుకంటే రీసెంట్గా మీరు గమనించే ఉంటారు, ఇజ్రాయిల్ ఎవ్వడికి భయపడకుండా డైరెక్ట్గా తమ ఫైటర్ జెట్స్ని పంపి ఖతర్ దేశం పైన దోహాలో తమ రాజధానిలో ఒక ప్రాంతం పైన రిపీటెడ్గా దాడి చేసింది. దాడి చేసి, మేము మీ దేశం పైన దాడి చేయడానికి రాలేదు, హమాస్ ఉగ్రవాదులు ఇదిగో ఈ ప్రాంతంలో దాక్కున్నారు, అందుకే అక్కడికి వచ్చి మేము దాడి చేశాము, దయచేసి దీన్ని మీ దేశం పైన దాడి అనుకోవద్దు అని చెప్పింది. ఎంత చెప్పినా వాళ్ళు డైరెక్ట్గా వచ్చి దాడి చేసింది ఖతర్ దేశం పైనే కదా, పైగా ఆ దేశ రాజధాని పైన దాడి చేశారు. దీన్ని బట్టి పవర్ఫుల్ దేశాలు అంటే ఇజ్రాయిల్, అమెరికా, మన ఇండియా లాంటివి ఇస్లామిక్ దేశాల్ని చాలా ఈజీగా టార్గెట్ చేసి అటాక్ చేయగలవు. మొన్న పాకిస్తాన్ పైన మనం బ్రహ్మోస్ మిసైల్స్ని వేసి కూడా దీన్ని ప్రూవ్ చేశాము. న్యూక్లియర్ పవర్ కంట్రీ అయిన పాకిస్తాన్ పైన మనం విపరీతంగా దాడి చేసినా వాళ్ళు ఏమీ పీకలేకపోయారు. అందుకే ఇప్పుడు ఈ ముస్లిం దేశాలన్నీ కలిసి ఒక ఇస్లామిక్ నాటో గ్రూప్ తయారు చేయాలి అని చూస్తున్నాయి. మరి అది పాసిబుల్ అవుతుందా అంటే, పాసిబుల్ అయితే ఈ ముస్లిం దేశాలన్నిటికీ చాలా బెనిఫిట్ అవుతుంది. కానీ అది జరగదు. అది జరగకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ప్రాబ్లం, ఈ ముస్లింలోనే షియా అండ్ సున్నీలకు అస్సలు పడదు. ఇరాన్కి, సౌదీ అరేబియాకు అస్సలు పడదు. కొన్ని విషయాల్లో ఇరాన్కి, పాకిస్తాన్కి కూడా పడదు. అండ్ వీళ్ళ ఐడియాలజీ కూడా కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ప్రజెంట్ టర్కీ, సౌదీ అరేబియా లాంటి దేశాలు అమెరికాకు సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు ఈ గ్రూప్లోకి పాకిస్తాన్ కూడా చేరింది. కానీ ఇరాన్, ఇరాక్ లాంటి దేశాలు రష్యా అండ్ చైనాకు సపోర్ట్ చేస్తాయి. చైనా కంట్రోల్లో ఇప్పటికీ పాకిస్తాన్ కూడా ఉంది. అలాగే ప్రజెంట్ ఇస్లామిక్ దేశమైన టర్కీ నాటో గ్రూప్లో ఆల్రెడీ ఒక మెంబర్. రేపు ఈ టర్కీ ఇస్లామిక్ నాటో గ్రూప్లో జాయిన్ అయితే మెయిన్ నాటో గ్రూప్ని వదిలేస్తుందా? ఎందుకంటే మెయిన్ నాటో గ్రూప్ ప్రపంచంలోనే అన్నిటికంటే పవర్ఫుల్. దాన్ని వదిలేసి ఈ వీక్ ముస్లిం నాటో గ్రూప్లోకి టర్కీ జాయిన్ అవుతుందా? లేదా రెండిట్లో భాగంగా ఉంటుందా? అలా ఉంటే చాలా కాన్ఫ్లిక్ట్స్ జరుగుతాయి. మోస్ట్లీ ఈ ఇస్లామిక్ నాటో గ్రూప్ ఫామ్ అయ్యే అవకాశం లేదు. కానీ ఒకవేళ ఈ ముస్లిం దేశాలన్నీ కలిసి మన పైన దాడులు జరుగుతున్నాయి, మనం కలిసి ఉండాలి అని డిసైడ్ అయితే, అలా జరిగే ఛాన్సెస్ 1% కూడా లేవు. బట్ అలా జరిగితే అది మన ఇండియాను చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రవాద దేశం. రేపు ఆ ఉగ్రవాదుల్ని మనం లేపేయడానికి పాకిస్తాన్ పైన దాడి చేస్తే ఈ ఇస్లామిక్ దేశాలన్నీ కలిసి మన ఇండియా పైన దాడి చేస్తాయా? ఎందుకంటే చాలా ఇస్లామిక్ కంట్రీస్తో మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఉదాహరణకి సౌదీ అరేబియా నుంచి మనం 18% ఆయిల్ని కొంటున్నాము. ఆ దేశం మన ఇండియా నుంచి భారీగా డబ్బు సంపాదిస్తుంది. ఏ దేశానికైనా డబ్బు చాలా అవసరం. అలాంటప్పుడు వీళ్ళు మనతో గొడవపడి ఈ అతిపెద్ద బిజినెస్ని క్లోజ్ చేసుకుంటారా? అలాగే ఇంకా ఇతర ముస్లిం దేశాలతో కూడా మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆఫ్రికాలో ఉన్న ముస్లిం కంట్రీస్లో కూడా మన ఇండియా చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అప్పుడు వాళ్ళంతా కలిసి పాకిస్తాన్ కోసం మనతో గొడవ పడతారా? కాబట్టి ఇది జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు,
బ్రదర్, పాకిస్తాన్ దగ్గర బొచ్చు కూడా లేదు. అక్కడి ప్రజలు తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. ఆ దేశ ఎకానమీ ఎప్పుడూ లేనంతగా వరస్ట్ కండిషన్లో ఉంది. ఇన్ఫ్లేషన్ తారస్థాయికి చేరింది. అయినప్పటికీ వీళ్ళు ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నారు అని. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న ఏకైక పవర్ వీళ్ళ న్యూక్లియర్ వెపన్స్. ఇతర ఏ ఇస్లామిక్ దేశం దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు. ఇప్పుడు మీ మైండ్లో ఇంకో క్వశ్చన్ వచ్చి ఉంటుంది, బ్రదర్, ఇరాన్ అండ్ టర్కీ లాంటి ఎంతో అంత డెవలప్ అయిన కంట్రీసే న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయలేకపోయాయి. అలాంటప్పుడు అది పాకిస్తాన్కి ఎలా సాధ్యమైంది అని. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ మ్యాప్ని చూడండి. ఇవన్నీ న్యూక్లియర్ వెపన్స్ కలిగిన దేశాలు. మీరు కరెక్ట్గా గమనించండి. ఈ దేశాలన్నీ ఏదో ఒక దేశంతో ఈ లైన్స్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ లైన్స్ దేన్ని ఇండికేట్ చేస్తాయి అంటే న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడంలో ఈ దేశాలు ఒకరినొకరు సహాయం చేసుకున్నాయి. అమెరికా ఇంగ్లాండ్కి హెల్ప్ చేసింది. ఇజ్రాయిల్ ఫ్రాన్స్కి, అలాగే సౌత్ ఆఫ్రికాకి హెల్ప్ చేసింది. పాకిస్తాన్కి చైనా అండ్ అమెరికా కూడా హెల్ప్ చేశాయి. ఇక్కడ అమెరికా లైన్ లేదు. మన ఇండియాను చూడండి. మన ఇండియా ఎవడిపైన డిపెండ్ కాకుండా సొంతంగా న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకుంది. ఆ టైంలో అమెరికా మనం న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయకూడదు అని ఎన్నో శాంక్షన్లు వేసింది. మన దేశం ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారి అండర్లో ఎంతో కష్టపడి ఎన్నో ప్లాన్లు వేసి అమెరికాకు దొరకకుండా ఈ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసింది. అది మన ఇండియా యొక్క పవర్. మనకు ఎవడు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఖచ్చితంగా కావాలి అనే వెపన్స్ని మనమే సొంతంగా తయారు చేసుకున్నాం. అయితే మన ఇండియా న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసిన కొన్ని రోజుల్లోనే పాకిస్తాన్ దగ్గర కూడా ఆ వెపన్స్ వచ్చేసాయి. అయితే పాకిస్తాన్ దగ్గర ఆ వెపన్స్ రావడానికి అమెరికా మేజర్గా హెల్ప్ చేసింది. ఎందుకంటే ఇండియా ఒక్కటే ఇక్కడ న్యూక్లియర్ పవర్గా ఉంటే పాకిస్తాన్ వీక్ అయిపోతుంది. పాకిస్తాన్ వీక్ అయిపోతే ఇండియాకు ఎటువంటి ఛాలెంజెస్ ఉండవు. అలాంటప్పుడు మన ఇండియాను అమెరికా కానీ ఇతర వెస్టర్న్ దేశాలు కానీ కంట్రోల్ చేయడానికి ఏమీ ఉండదు. అందుకే మనల్ని కంట్రోల్ చేయడానికి, మన పైన ప్రెజర్ని పెంచడానికి ఈ చిల్లర పాకిస్తాన్కి అమెరికా న్యూక్లియర్ వెపన్స్ని ఇచ్చింది. పాకిస్తాన్ ఈ వెపన్స్ని అమెరికా టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసింది అని చెప్తారు. కానీ టెక్నాలజీ ఇచ్చినా కూడా వాటిని తయారు చేసేంత సీన్ పాకిస్తాన్కి లేదు అని నాకు గట్టి నమ్మకం. కాబట్టి నాకు తెలిసి అమెరికా పాకిస్తాన్కి న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసి ఇచ్చింది. చాలామంది ఇప్పటికీ నమ్మేదేమిటంటే పాకిస్తాన్లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, కానీ అవి అమెరికా కంట్రోల్లో ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ని మెయింటైన్ చేయడం కోసం అమెరికా ప్రతి సంవత్సరం మిలియన్స్ ఆఫ్ డాలర్స్ని పాకిస్తాన్కి ఇస్తుంది. ఒకసారి మీరే ఆలోచించండి. ఇప్పుడు నువ్వు న్యూక్లియర్ వెపన్స్ని సొంతంగా తయారు చేసుకున్నావు అంటే వాటి మెయింటెనెన్స్ కూడా నువ్వే చూసుకుంటావు కదా. కానీ నీ దగ్గర ఉన్న వెపన్స్ని మెయింటైన్ చేయడానికి డబ్బు అమెరికా నుంచి ఎందుకు వస్తుంది? అలా వస్తుంది అంటే ఆ వెపన్స్ అన్నీ ఆ డబ్బులు ప్రొవైడ్ చేసే అమెరికా కంట్రోల్లో ఉన్నట్టే కదా. అలాగే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మనం ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్లోని కిరానా హిల్స్ అనే ప్రాంతంలో బ్రహ్మోస్ మిసైల్ వేసి అక్కడి పాకిస్తాన్ ఎయిర్ బేస్ను డిస్ట్రాయ్ చేశాము. అండ్ మీరు గమనిస్తే ఈ ప్రాంతంలో మనం మిసైల్ వేసిన నెక్స్ట్ 2-3 గంటల్లోనే ఆపరేషన్ సింధూర్ని మనం ఆపాల్సి వచ్చింది. అందుకే చాలామంది చెప్పేది ఏమిటంటే మన ఇండియన్ మిసైల్ దెబ్బకి ఈ కిరానా హిల్ ప్రాంతంలో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ డ్యామేజ్ అయ్యాయి, రేడియేషన్ అంతా బయటకు లీక్ అయింది, అందుకే ఆపరేషన్ సింధూర్ని మనం వెంటనే ఆపాల్సి వచ్చింది అని. అలాగే మీరు గమనించినట్టయితే అమెరికాకు చెందిన B-350 విమానం ఈ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ పైన ఎగురుతూ కనిపించింది. అయితే ఈ విమానం ఒక సాధారణ విమానం కాదు, ఇది న్యూక్లియర్ రేడియేషన్ లీకేజ్ని ఐడెంటిఫై చేసే విమానం. ఇప్పుడు మీకు అర్థమైందా ఆపరేషన్ సింధూర్ ఎందుకు సడన్గా ఆగింది అని? ఎనీవే, ఇక మన మెయిన్ టాపిక్కి వస్తే పాకిస్తాన్ సౌదీ అరేబియా మధ్య జరిగిన ఈ అగ్రిమెంట్తో బెనిఫిట్ అయ్యేది కేవలం సౌదీ అరేబియా మాత్రమే. ఎందుకంటే సౌదీ అరేబియా తన చుట్టూ ఉన్న శత్రువుల నుంచి కాపాడుకోవడానికి ఆల్రెడీ అమెరికా హెల్ప్ తీసుకుంటుంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ మిలిటరీని కూడా వాళ్ళ దేశానికి బాడీ గార్డ్స్ లాగా యూజ్ చేసుకొని సెక్యూరిటీని మరింత టైట్ చేస్తుంది. అండ్ ఈ అగ్రిమెంట్తో మన ఇండియాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఈ ఇస్లామిక్ నాటో గ్రూప్ అనేది ఇప్పుడే కాదు ఎప్పటికీ పాసిబుల్ కాదు. ఎందుకంటే ఈ ఇస్లామిక్ దేశాల మధ్య వాళ్ళను వాళ్ళే నరుక్కునే అంత శత్రుత్వం, హేట్ ఉంది. కాబట్టి వాళ్ళంతా కలిసి ఒక గ్రూప్గా మారే అవకాశం ఎన్నటికీ లేదు.
ఒకవేళ వాళ్ళు గ్రూప్గా మారుదాము అని ట్రై చేసినా అమెరికా దాన్ని జరగనివ్వదు. ఎందుకంటే వీళ్ళంతా గ్రూప్గా మారితే అప్పుడు ఈ దేశాలపైన అమెరికా కంట్రోల్ ఉండదు. ఈవెన్ చైనా కూడా దీనికి అగెన్స్ట్గా మారుతుంది. ఎందుకంటే ఈ దేశాలు విడివిడిగా ఉన్నప్పుడే అమెరికాకి చైనాకి లాభం. వాళ్ళంతా కలిసిపోతే ఎవరికి లాభం ఉండదు. కాబట్టి దాన్ని అమెరికా జరగనివ్వదు, చైనా కూడా ఎట్టి పరిస్థితిలో జరగనివ్వదు. కానీ ఈ సౌదీ అరేబియాకి పాకిస్తాన్కి మధ్య జరిగిన అగ్రిమెంట్తో పాకిస్తాన్ ఇజ్రాయెల్ టార్గెట్లోకి మరింత హైలైట్ అవుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎవరికి వినదు. వాళ్ళ శత్రువులు ఎక్కడున్నా వాళ్ళు ఆ దేశానికి వెళ్ళి దాడి చేస్తారు. మరి అలాంటప్పుడు రేపు ఖాతర్లో లాగే హమాస్ ఉగ్రవాదులు సౌదీ అరేబియాలో ఉన్నారు అని ఇజ్రాయెల్కి తెలిసి ఇజ్రాయెల్ సౌదీ అరేబియా పైన మిసైల్స్తో దాడి చేస్తే అప్పుడు సౌదీ అరేబియాను కాపాడడానికి పాకిస్తాన్ రావాల్సిందే కదా. మరి అలాంటప్పుడు పాకిస్తాన్ ఇజ్రాయెల్తో యుద్ధానికి సిద్ధమవుతుందా? ఒకవేళ పాకిస్తాన్ ఇజ్రాయెల్తో యుద్ధం చేయడానికి సిద్ధమైతే నేను గ్యారెంటీగా చెప్తున్నాను, ఈ అవకాశం కోసమే ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది. ఇన్ని రోజులు అమెరికా ముఖం చూసి ఇజ్రాయెల్ పాకిస్తాన్ పైన దాడి చేయలేదు. కానీ ఇలాంటి సినారియో ఏర్పడితే ఇజ్రాయెల్ పాకిస్తాన్లో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ అన్నిటినీ ఐడెంటిఫై చేసి వాటిని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్కి ఉన్న ఏకైక బలం వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్. వాటినే డిస్ట్రాయ్ చేస్తే ఆ దేశం దేనికి పనికి రాకుండా పోతుంది. ఆల్రెడీ ఇలాంటి స్ట్రైక్ని ఇజ్రాయెల్ రీసెంట్గా అమెరికాతో కలిసి ఇరాన్ పైన చేసింది. అలాంటప్పుడు పాకిస్తాన్ పైన చేయడం వాళ్ళకు పెద్ద విషయం కాదు. అందుకే పాకిస్తాన్ ఈ అగ్రిమెంట్తో తన గొయ్యిని తానే తవ్వుకుంది అనిపిస్తుంది. ఇక్కడ మీ అందరికీ నాదో క్వశ్చన్. పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశం కాబట్టి వాళ్ళు మళ్ళీ మన ఇండియా పైన ఏదో ఒక అటాక్ చేస్తారు. అప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేయాల్సిందే. అయితే ఈసారి మన ఇండియా పాకిస్తాన్ ఎయిర్ బేస్లను కాకుండా వాళ్ళ న్యూక్లియర్ సైట్స్ని టార్గెట్ చేసి డిస్ట్రాయ్ చేస్తే ఎలా ఉంటుంది? అండ్ ఈ ఆపరేషన్లో మనం ఇజ్రాయెల్ హెల్ప్ని తీసుకుంటే ఎలా ఉంటుంది? ఒకవేళ ఇలా నిజంగా జరిగితే దీనిపైన ప్రపంచం ఎలా రియాక్ట్ అవుతుంది కావచ్చు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్ అండ్ జై భారత్.